నేనే తప్పు చేయలేదు సార్. నువ్వు ఇలా ఎంతసేపు ఏడ్చినా నువ్వు చేసింది మాత్రం నేరమే. రేపు కోర్టులో హాజరుపరుస్తాం, శిక్ష పడుతుంది. అయ్యో, చిల్లర దొంగతనం ఏమీ కాదు. సార్ ముందు ఏం జరిగిందో నాకు చెప్పే అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్. నువ్వు చెప్పేది అబద్ధమైతే నీ 2 మోకాళ్ళు పగిలిపోతాయి, అర్థమైందా? సరే చెప్పు. మా గ్రీష్మ మేడం తన గొలుసుకి కొక్కి బాగు చేయడానికి ఇచ్చారంట. తన గొలుసుని వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. ఎవరా గ్రీష్మ మేడం? మా మేడం. ఎక్కడుంటారు ఆవిడ? పీపీ నిలయంలో. పీపీ నిలయమా? పీపీ నిలయమా అంటే మల్లిక మేడంకి బంధువు. నువ్వు అక్కడ ఏం చేస్తుంటావు? నేను పీపీ ప్లాంటేషన్లో కార్మికురాలిగా ఉండేదాన్ని. మల్లిక మేడం కొడుకు ధ్రువ సార్ నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు? పోలీసుల దగ్గర నిజం చెప్పకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా. సార్ ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. బాగుంది కదా, చెప్పు చెప్పు. అబద్ధం కాదు సార్, ఇది నిజం. పీపీ ప్లాంటేషన్లో పని చేసే వాళ్ళని ఎవరినైనా అడగండి మీరు. అసలు విషయానికి రా. గొలుసు కొక్కి బాగు చేయడానికి ఇస్తే తీసుకెళ్లడానికి అక్కడికి వెళ్ళావు. ఆ తర్వాత అక్కడ ఆ షాప్ ఓనర్ని కలవమని చెప్పారు. నేను వెళ్ళి ఆయన్ని కలిశాను. ఆ గొలుసు గురించి అడిగాను. ఆయన దూరంగా నాకు ఒక బాక్స్ చూపించి గొలుసు అందులోనే ఉంది, తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఆ బాక్స్ తీసుకున్నాను. కొక్కి మార్చమనిచ్చింది పాత గొలుసు కదా, దొంగలించబడింది కొత్త గొలుసు. అది నేను గమనించలేదు సార్. అంతా దేవుడి సాక్షిగా నిజమే చెప్తున్నాను సార్. మీరు ఒక్కసారి కనుక్కోండి సార్ ప్లీజ్ సార్. నేను చెప్పేది నిజం సార్. సరే కనుక్కుంటాను. నువ్వు చెప్పేది గనుక అబద్ధమైతే అప్పుడు చెప్తాను. వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. టీనా, come to my cabin. Madam. Any update from Chief Executive? Rajiv sir, madam. From afternoon, he is on leave. లీవ్ అప్లికేషన్ నా టేబుల్ మీదకి రాలేదు. మెయిల్ పంపించారు. రాజీవ్తో ఈ అప్డేట్ అంతా చెప్పావా? చెప్పాను మేడం. ఢిల్లీ మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పావా? చెప్పాను మేడం. ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఓకే మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ చెప్పు. రాజీవ్ సార్ రిజైన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఒక రూమర్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఏం తెలీదు మ్యామ్. హలో, పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ శంకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక దొంగతనానికి సంబంధించి వివరాలు అడుగుదామని చేశాను మేడం. బిజీగా ఉంటే మీ పని అయిపోయాక ఒకసారి స్టేషన్కి రండి. కుదరదు, ఫోన్లోనే చెప్పండి. వెంకటేశ్వర జ్యువెలరీలో ఒక దొంగతనం జరిగింది. గొలుసు దొంగతనం. ముద్దాయి స్టేషన్లోనే ఉంది. గ్రీష్మ మీకేమవుతారు? మా అబ్బాయి ఫియాన్సీ. మీ ఇంట్లోనే ఉంటారా? అవును, మా క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్. ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుంది. గ్రీష్మ మీ ఇంట్లో పని మనిషిని
బంగారం షాప్కు పంపించింది. తన గొలుసు కొక్కి మార్చమనిచ్చానని దాన్ని తీసుకురమ్మని చెప్పి పంపించింది. ఆ అమ్మాయి అక్కడ ఒక గొలుసు దొంగతనం చేసింది. ఆమెను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. మీ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చాడని చెప్తుంది. ఇదంతా నిజమేనా కాదా అది తెలుసుకోవడానికే కాల్ చేశాను మేడం. ఆ అమ్మాయి పేరు వసుంధర మేడం. ప్రస్తుతానికి మీకెవరైనా ఫోన్ చేసి వసుంధర తెలుసా అంటే తెలీదు అని చెప్పండి. ఆవిడ చెప్పిన దాంట్లో ఏవైనా ఏం నిజం లేదు. అసలు వసుంధర ఎవరో నాకు తెలీదు. మా అబ్బాయి ఎవరిని అలా తీసుకురాడు. తను పెళ్లి చేసుకోబోయేది గ్రీష్మనే. సారీ మేడం, ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. టీనా మేడం, పోలీసులు దొంగతనం కేసులో వసుంధర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. ఆ ఎస్ఐ నాకు అంత పరిచయం లేడు. నువ్వు సిఐ విజయ్కి కాల్ చేసి కనుక్కోమని చెప్పు. ఎస్ మేడం. ఎంత ధైర్యం ఉంటే స్టేషన్లో నా కొడుకు పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. నాన్సెన్స్. ఈ రాజీవ్ కూడా ఈ మధ్య బద్ధశత్రువులా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ ఎప్పటికి సర్దుకుంటాయో ఏంటో. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకురా. రైట్. ఏంటి, మల్లిక మేడం కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడా? అవును సార్. మొహం పగిలిపోద్ది. గౌరవమైన కుటుంబం మీద ఆరోపణ చేస్తావా? మల్లిక మేడం నాతో చెప్పింది వసుంధర అంటే ఆవిడికెవరో తెలీదంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. ఓకే సార్. సార్ సార్ మీనాక్షి, ఈ అమ్మాయిని సెల్లో వేసి నిజం చెప్పించండి. అయ్యో సార్. ఎవరు చెప్తే చేసావు? చెప్పు. నిజం చెప్పు. ఎవరు చేయమంటే చేసావు?